రేయ్, ఏంట్రా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, లేచి డోర్ లాక్ వేసుకో. ఏంటి అప్పుడేనా? ఇప్పుడు వెళ్తే కానీ ట్రాఫిక్ వల్ల టైంకి రీచ్ అవుతాను గ్యారంటీ లేదురా. లేరా? ఉమ్, ఉమ్. ఏంటి ఈరోజు కూడా లేటేనా? ఎప్పుడో స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చా. ఇంతకీ బాస్ వచ్చాడా? హా, ఎప్పుడో వచ్చాడు, అడిగాడు కూడా నిన్ను. చీదీనమ్మ జీతం, ఈరోజు కూడా తిట్లు తప్పవా? ఈరోజు ఏం రీజన్ చెప్పాలో. హాయ్ విశాల్, గుడ్ మార్నింగ్. హే హాయ్, మార్నింగ్. బాగా అలసిపోయినట్టున్నావు, వాటర్ తాగు. బాగున్నాయి. ఏంటి? వాటర్. ఆ? నీ కళ్ళు కూడా బాగున్నాయి. ఆ? ఏక్ మినిట్ రుకో జరా, సబర్ కరో. ఇది కిచెన్ కాదు, పులిహోర కలపడానికి. పిల్లో కావాలా? గుడ్ మార్నింగ్ బాస్. ఎందుకింత ఓవర్ చేస్తున్నావు? ఇదేమన్నా పోలీస్ స్టేషనా? వచ్చిందే లేటు, మళ్ళీ రిలాక్స్ అవ్వడం. లైఫ్లో టైం వస్తున్నా వెయిట్ చేస్తుంటారు, ఆఫీస్ మాత్రం టైంకి రారు. అది ట్రాఫిక్. రీజన్స్ వద్దు, డోంట్ రిపీట్, పని చూసుకో. ఎందుకురా రోజు బాస్తో తిట్లు తిట్టించుకుంటావు? నాకేమన్నా సరదానా? ఆఫీస్ దగ్గరలో రూమ్ తీసుకోవచ్చు కదా. ట్రై చేస్తున్నా, దొరకట్లేదు. ఏజెన్సీ ఏమో అడ్వాన్స్ తీసుకుంటున్నారు కానీ రూమ్ చూపించట్లేదు. OLX లో ట్రై చేయొచ్చు కదా. అవును కదా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? అంత షార్ప్ గా ఉంటే బాస్తో రోజు తిట్లెందుకు తిట్టించుకుంటావు? ఆపు. ఇదేదో షేరింగ్ రూమ్ అంట. నీకిప్పుడు ఇంతకు మించి బెటర్ ఆప్షన్ లేదు కదా. సర్లే పద, కాఫీకి వెళ్దాం. ఈ టైంలో ఎవరన్నా కాఫీ తాగుతారా? విశాల్,
కాఫీ పద ప్లీజ్ నీ సంగతి చెప్తాలే. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నేను ఖాళీనే, నీవి? వీకెండ్ వస్తే చాలు, మా నాన్న మ్యాచెస్ చూస్తున్నారు. మరేం చెప్తున్నావు? ఏం చెప్పమంటావు? ఆ? అదే ఏం చెప్తే కన్విన్స్ అయ్యేలా ఉంటుంది. టైం కావాలని అడుగు. ఇన్ని డేస్ అలా చెప్పి మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు కష్టమవుతుంది. చెప్పరా ఇదే మంచి ఛాన్స్ రా, చెప్పే. చెప్పరా, ఎప్పటికైనా చెప్పరా బాబు. ఈరోజు ఏదైతే అది అయింది చెప్పేద్దాం. ఏమన్నా చెప్పాలా? ఏం లేదు. ఇదే ఏంటి ఓపెన్ చేయట్లేదు? మళ్ళీ కొడదాం. అదేమైనా స్కూల్ బెల్ అనుకున్నావా? అన్నిసార్లు కొడుతున్నావు. మేడం అది డోర్ బెల్ ఓపెన్ చేయకపోయేసరికి. సర్లే, ఎవరు నువ్వు? విశాల్ రూమ్ ఓఎల్ఎక్స్. ఓ నువ్వేనా? ఏ టైంకి రమ్మన్నాను? 6. ఇప్పుడు టైం ఎంత? 5 minutes తక్కువ. 6. వెళ్ళి 5 minutes తర్వాత రా. హలో. రే మామ, ఆఫీస్ దగ్గరలో రూమ్ చూడడానికి వచ్చా. చెప్పిన టైం కంటే 5 నిమిషాలు ముందే వెళ్ళా. దీనమ్మా అదేంటో కరెక్ట్ టైంకి రమ్మ డోర్ క్లోజ్ చేసిందిరా. రే, తనెవరో సైకోలో ఉందిరా, నువ్వు జాగ్రత్త. రే నీకు సైకోలానే కనపడతారా, దాన్ని డిసిప్లిన్ అంటారు. అయినా నీకు చెప్పిన అర్థం కాదులేరా. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మన లైఫ్లే మారుతారా. సరే, నీ కర్మ, ఎలాగైనా చావు. సరే బాయ్. డోర్ ఓపెన్ లోనే ఉంది. కమ్ ఇన్. వెళ్ళి చూసుకో ఒకసారి. బాగానే ఉంది. నచ్చిందా? నచ్చింది మేడం. ఎంతమంది ఉంటారు? మన ఇద్దరమే. మీతోనా? ఏమైనా ప్రాబ్లమా? హే అలా ఏం లేదు మేడం. అంటే ఇది వరకు ఏ అమ్మాయితోనూ రూమ్ షేర్ చేసుకోలేదు. ఇది రూమ్ కాదు, ఫ్లాట్. రూమ్ కి ఫ్లాట్ కి చాలా తేడా ఉంటుంది. ఓకే, రెంట్ ఎంత మేడం? 1500. ఇంత మంచి రూమ్ అంత తక్కువ రెంట్? నేనేదో ఇన్కమ్ కోసమో రెంట్ కోసమో ఇవ్వట్లేదు, జస్ట్ ఖాళీగా ఉందని ఇస్తున్నా. ఓకే మేడం, నాకు నచ్చింది రూమ్. అయితే ఎప్పుడు షిఫ్ట్ అవ్వమంటారు? దానికన్నా ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఎందుకు? మరి నిన్నెలా నమ్మాలి? నేను చాలా మంచోడు మేడం. అంటే అందరూ అంటుంటారని. ఇవేంటి మేడం ఇన్నున్నాయి? మా జాగ్రత్తలు మాకు ఉంటాయి. మంచోడిని అన్నారు, మీ సంతకం పెట్టడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? నాకెందుకు భయం మేడం, ఇప్పుడే సంతకం పెట్టేస్తా. ఎందుకన్నా మంచిది ఒకసారి చదువుకోండి. అవసరం లేదు మేడం, నా పైన నాకు నమ్మకం ఉంది. అయిపోయింది మేడం. మరి ఎప్పుడు
రూమ్ అద్దరిపోయిందిరా. అమ్మాయిలుంటే ఏదైనా అదిరిపోద్దిరా. అయినా కొత్తగా ఈ అగ్రిమెంట్ల కాన్సెప్ట్ ఏంట్రా? సంతకాలు చేసే ముందు చదివావా లేదా? లేదు. అయినా అగ్రిమెంట్ నాకేముంటాయిరా? ఫ్రెండ్స్ రాకూడదు, మందు తాగకూడదు, సౌండ్ చేయకూడదు, క్లీన్గా పెట్టుకోవాలి, అంతకుమించి ఏముంటాయిరా? దానికి అయితే అగ్రిమెంట్ ఎందుకురా? నాకెందుకో డౌట్ కొడుతుంది. నీకు అన్నీ డౌట్లేరా. పాజిటివ్గా ఆలోచించరా. సిటీలో ఒంటరిగా ఉండడానికి భయపడి నాలాంటి మంచోళ్ళకి రూమ్ ఇస్తుందేమో. అబ్బా, అమ్మాయిలు అమాయకులరా, వాళ్ళని అనుమానించి అవమానించకూడదు. ఎక్కువైంది కానీ బయలుదేరు. ఏంటి? లగేజ్ మొత్తం తెచ్చుకున్నా మేడం. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలర్ అంతా నీ రూమ్లోనే పెట్టుకోవాలి. లగేజ్ పెట్టడానికి నీ ఫ్రెండ్సో లేదా పోర్టర్ వాళ్ళు వస్తే లోపలికి అస్సలు ఎంట్రీ లేదు. అయ్యో, వాళ్ళంతా ఎందుకు మేడం? నేను ఒక్కనే తెచ్చుకున్నా, కావాలంటే చూడండి. అంతేనా? అంతే మేడం. ఎక్కువైందా? కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది. ఏం వేసా? థ్యాంక్ యూ. షుగర్, కాఫీ పౌడర్, మిల్క్. ఏ, ఇంకోటి ఏదో వేసావు, చెప్పు చెప్పు. సిగ్గుపడకు, చెప్పు. పర్లేదు, చెప్పు. సిగ్గుపడకు, చెప్పు చెప్పు. సిగ్గు లేకుండా ఇంకా పడుకొని సిగ్గుపడుకో నేను కలవరిస్తున్నావు. ఏం లేదు మేడం, కల్లో కాఫీ ఇస్తాను నిజమనుకున్నా. వీటికేం తక్కువ లేదు. అయినా ఏంటి మేడం, ఎంత పొద్దునే వచ్చారు? అంటే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది, పని మనిషి కూడా రాలేదు. నువ్వు క్లీన్ చేస్తావా? నేనా? ఏం ప్రాబ్లమా? నో మేడం, చేస్తాను, నాకు అలవాటే. కిచెన్లో యుటెన్సిల్స్ ఉన్నాయి, అవి కూడా వాష్ చేసి. డాక్టర్ రా బాబు, నన్ను క్లీన్ చేయమనటం ఏంట్రా? రాని లాగుతోంది, పని మనుషులు లేకపోతే వీళ్ళకి అదేంటో. అమ్మో, ఒక్క రోజులోనే ఇన్ని పనులు చేయించిందేంటి? ఒక్కరోజుకే చుక్కలు కనబడ్డాయి. ఇక నుండి నో చెప్పాలి. నువ్వేంటి ఇక్కడ? ఇది నా రూమ్ మేడం. రెంట్కు మాత్రమే ఇచ్చా, నీకేం రాసివ్వలేదు. అందుకే కండిషన్స్ చదవమని చెప్పింది. అయినా ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా ఉంటా, ఏ రూమ్ అయినా వాడుకుంటా. అదేంటి వాష్రూమ్లో సోప్స్ అంత గలీజ్గా పెట్టుకున్నావు? కొంచెం నీట్గా పెట్టుకో. ఓకే మేడం. అమ్మో, ఇదేంట్రా ఇలా ఉంది? దీనికన్నా నా బాస్ బెటర్ కదరా.